ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జానకి గారు ఏలూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ శ్రీ లలిత సహస్ర నామ రహస్య అద్వైత అమృతం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు ఆత్మ ప్రణామం చెప్పుకొని స్టార్ట్ చేద్దాం. సరితా మేడం కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరితా మేడం కూడా థ్యాంక్ యూ మేడం. ఈ లలితా సహస్రనామ అద్వైతామృతం. మనం ఇప్పుడు అమ్మవారి యొక్క సృష్టి స్వరూపిణి, అమ్మవారి యొక్క ఆ సృష్టి స్వరూపిణి గురించి తెలుసుకుందాం. ఈ విశ్వపాలన సింహాసనాన్ని అధిష్ఠించిన తల్లి శ్రీమత్ శ్రీ లలితా పరమేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యుత. శ్లోకార్థం. అమ్మా, ఈ సమస్త జీవులకు తల్లివైన నీవు ఈ బ్రహ్మాండములకే మహారాణిగా వెలుగొందుతూ ఆ యొక్క బంగారు సింహాసనం మీద ఆసీనురాలైనావు. సింహాసనము వాహనముగా అధిరోహించి జ్ఞాన అగ్నిగుండము నుండి ఆవిర్భవించిన నీవు దైవ కార్యములను సులభం చేయు మాతవు. ఇప్పుడు అద్వైతార్థం తెలుసుకుందాం. ఈ సమస్త సృష్టికి మూలమైనది శక్తి. ఆ యొక్క శక్తికి అధిష్టాన దేవత జగదాంబిక. ఆ యొక్క శక్తికి అధిష్టాన దేవత జగదంబిక. అటువంటి శక్తికి ఆ జగదంబిక నిర్గుణం, సూక్ష్మ రూపం, శుద్ధ చైతన్య స్వరూపం ఆ జగన్మాత యొక్క మూలతత్వం. ఆ మూలతత్వాన్ని ఆదిపరాశక్తిగా, ఆ యొక్క మూలతత్వాన్ని మనం ఆదిపరాశక్తిగా, మూల శక్తిగా, మూల ప్రకృతిగా ఆరాధిస్తారు. శ్రీమాత అంటే రహస్యమైనది, గుహ్యమైనది. ఈ నామమే ఎంతో మధురమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది. ఈ శ్రీలో శాకారం రకారాలను ఈకారాలు ఉన్నవి. ఈ శ్రీమాత అంటే సృష్టి. శ్రీ మహారాజ్ఞి అంటే స్థితి. ఈ శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయం. సకల శక్తివంతం, సకల జ్ఞానవంతం, ఈ సకల ఐశ్వర్యంతమైనది అని అర్థం. శ్రీ మహారాజ్ఞి అంటే ప్రాణశక్తితో కూడిన ఆకాశముని ఆదిపరాశక్తిగా, ఈ విశ్వ జననిగా, శ్రీమాతగా విశ్వసించి మనస్సులో దర్శించుకోవాలి. ఈ విశ్వజనని అయిన శ్రీమాతయే ఈ విశ్వపు మహారాణి. శ్రీ మహారాజ్ఞిగా మనలోని ఆ యొక్క ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ పరిపాలన చేస్తున్నది ఆ సర్వాధికారిణి. ఆ యొక్క శక్తే మన లోపల ఆ యొక్క శక్తి రూపంలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఈ విశ్వం ఆవిర్భవానికి కారణమైనది మన యొక్క మనస్సు. ఈ మనస్సుని శ్రీమత్ లేక నేను అనే అహము. ఆ యొక్క పరాశక్తి ఈ విశ్వవిద్విలాసమును ఆసనంగా చేసుకుని ఆ యొక్క సింహాసనేశ్వరిగా అధిష్ఠించింది. అలాగే జీవుడు అనే నేను ఒక వ్యక్తంగా అహంతో ఈ ప్రపంచ మాయలో పడి జీవిస్తున్నాడు. మనలోనే శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ విశ్వశక్తిగా ఆసీనురాలయ్యింది. ఆ అమ్మాయి మన లోపల ఆ విశ్వశక్తిగా ఆసీనురాలయ్యింది. చిదగ్నికుండ సంభూత అంటే ఈ సకల మానవాళికి ఆ విశ్వం శక్తి తన శరీరంలోని మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో నిద్రాణ వ్యవస్థలో ఉంటుంది. ఈ భూమి మీద ఎవరైతే పుట్టారో సకల మానవాళికి కూడా ఆ విశ్వశక్తి, ఈ విశ్వశక్తి అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ఆ చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు మన బ్రహ్మరంధ్రంలో నుంచి మనకు వచ్చే ఆ విశ్వశక్తి ప్రతి ఒక్క మానవాళి లోపల కూడా నిద్రాణమయ్యి మూలాధార ఆ స్థితిలో ఉంది. దీనిని కుండలిని శక్తి రూపంలో మన లోపల నిద్రాణ వ్యవస్థలో ఉంటుంది. ఎప్పుడైతే సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్యం ధ్యాన సాధనలో ఆ ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్న యొక్క కుండలిని శక్తిని జాగృతి చేసుకోవాలి. మన మనస్సు అంటే చిత్తాన్ని ఇంద్రియాల ద్వారా మన యొక్క చిత్తాన్ని
ఈ ఇంద్రియాల ద్వారా బయటకు పోనీయకుండా నిరోధించి, మన ఆలోచనలన్నీ ఇంద్రియాల ద్వారా బయటకు పోకుండా నిరోధించి అంతర్ముఖం చేసినప్పుడు మనస్సు ప్రాణశక్తితో లయమై ఆ యొక్క చిత్తం శూన్యమవుతుంది. మన లోపల వచ్చే ఆలోచనలన్నీ శూన్యమవుతాయి. అప్పుడు ఎప్పుడైతే చిత్తం శూన్యమవుతుందో, ఇలా చిత్త శూన్యమైనప్పుడు అగ్ని వలె సూర్యకాంతుల తేజస్సుతో ప్రకాశవంతమైన ఆ కుండలిని జాగరణ జరుగుతుంది. ఈ యొక్క కుండలిని శక్తిని చిదగ్నికుండ సంభూత అన్నారు. ఉదాహరణ, ఒక కట్టెల పొయ్యిలో అప్పుడప్పుడు బూడిద కమ్మేస్తూ ఉంటుంది. ఒక గొట్టంతో ఊదినప్పుడు ఆ బూడిదంతా పోయి మళ్ళీ మంట ఎలా వెలుగుతుందో, అదే విధంగా మన లోపల నిద్రాణమై ఉన్న ఆ కుండలిని శక్తిని మన ధ్యాన సాధనతో, ఆ శక్తి ప్రవాహంతో ఎప్పుడైతే నిద్ర లేపుతామో మన లోపల కూడా ఆ కుండలిని జాగృతి జరుగుతుంది. దేవకార్య సముద్యుత అంటే ఈ మానవ జన్మ యొక్క లక్ష్యమే మోక్ష సాధన. ఎప్పుడైతే ఈ మోక్ష సాధన మన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి, మన లోపల ఏదైతే దివ్యత్వం ఉందో ఆ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవటం అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఎందుకోసం వచ్చాను, ఎక్కడికి వెళతాను, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడమే. జాగరణ పొందిన కుండలిని శక్తి సాధకుడిని తన యొక్క కర్మ బంధముల నుండి తన కర్మబంధముల నుండి తప్పిస్తూ ఈ దివ్య కార్యమైన మోక్షం పొందడానికి ఉద్యమిస్తుంది. మనలోని మన లోపల ఉండే హింసా ప్రవృత్తులే ఈ రాక్షస గుణాలు, సాత్విక ప్రవృత్తులైన దైవ గుణాలు. సాధకుడు ఈ రెండింటిని సమన్వయపరుచుకుంటూ తన లోపల ఉన్న ఆ యొక్క దివ్యత్వం వైపు ఉద్యమించడమే దైవ కార్య సముద్యుత అనే నామానికి అర్థం. ఉద్యద్భాను సహస్రభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాద్య క్రోధంకారంకుశోజ్వల. శ్లోకార్థం. అమ్మా, నీవు సహస్ర సూర్యకాంతులతో వెలుగొందుతూ 4 హస్తములు కలిగి రాగస్వరూపమైన పాశమును ఒక చేత ధరించి, అంకుశము మరి ఒక చేత ధరించి, కోదండము ఒక చేత మరి ఒక చేత పంచపుష్పములు ధరించి ఉన్నావు తల్లి. అద్వైతార్థం. ఉద్యద్భాను సహస్రభ అంటే ఈ భౌతిక శరీరంలో సుడులు తిరిగి ఉన్న ఆ యొక్క ప్రాణశక్తి కేంద్రాన్నే కుండలిని శక్తి అన్నారు. ఇది మూలాధారంలో ఉన్నంత కాలం మానవుని మానవుని యొక్క మేధస్సు తామస గుణాన్ని పొంది నిద్రా వ్యవస్థలో ఉండి తెలివిహీనంగా ప్రవర్తిస్తుంటాడు. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు మానవ మేధస్సు తేజోవంతమై మనస్సు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకుని వేల సూర్యులు ఉదయించే కాంతి వలె ఆ యొక్క జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతుంది. అప్పుడే ఆ యొక్క మానవుడు కామ క్రోధాల నుంచి మరియు రాగద్వేషాల నుంచి కూడా విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. సూర్యోదయం అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ప్రాథమిక కిరణాలు భూమి మీదకు రావడానికి 8 నిమిషాలు సమయం పడుతుంది. ఇలా మన శాస్త్రజ్ఞులు తెలియచేశారు. అదే విధముగా ఆ సూర్యోదయ సమయంలో మనం ధ్యానం చేస్తుంటే ఆ ప్రాథమిక కిరణాల తేజస్సు మన లోపలికి ప్రవేశిస్తాయి. చతుర్బాహు సమన్విత అంటే సర్వశక్తివంతము సగుణ బ్రహ్మము అయిన ఆ లలితాంబిక మానవునిలోని ప్రాణశక్తియే కుండలిని శక్తి. 4 చేతుల్లో ఎలా అయితే పాశము, అంకుశము, కోదండము, పంచపుష్పాలతో సుఖాసీనురాలై ఉందో, అదేవిధంగా ఎప్పుడైతే మానవుడు కామార్థ ధర్మములను సమతుల్యంగా చేసుకొని జీవనం సాగిస్తాడో మోక్షం తనంతట తానే వస్తుంది. రాగస్వరూప పాశ అంటే మానవులందరూ కూడా రాగద్వేషములనే పాశముతో బంధించబడి ఉన్నారు. యముని పాశంలో ఎలా అయితే ప్రాణం చిక్కుకోబడి ఉంటుందో అలాగే ఆ యొక్క అరిషడ్వర్గాలు అనే పాశంలో మన యొక్క జనన మరణ చక్రంలో మానవుడు చిక్కుకొని ఉన్నాడు. కుండలిని శక్తి జాగృత అయినప్పుడే ఆ మానవుడు కామక్రోధాల నుంచి మరియు రాగద్వేషాల నుంచి విముక్తి పొంది ఈ జనన చక్రం నుంచి బయటపడగలుగుతాడు. నిరంతరం ధ్యాన సాధన ద్వారా
సజ్జన సాంగత్యాల ద్వారా ఈ యొక్క పాశం నుండి మెల్లమెల్లగా విడిపించబడుతుంది. ఇయన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మద మాశ్చర్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతూ వాటి నుండి విముక్తులవుతాం. క్రోధాంకార కుశోజ్వల అంటే క్రోధముని కూడా అణిచే శక్తి మన లోపల ఉండే ఆ క్రోధాన్ని కూడా అణిచే శక్తి ఒక కుండలిని శక్తికి మాత్రమే ఉంది. ఈ అంకుశము అంటే చివరన సూది మనలా ఉండే ఒక ఆయుధం. ఎప్పుడైతే కోపాన్ని అదుపు చేయాలి అంటే మనలో ఉన్న మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. నిత్యం ఎరుకతో ఉండాలి. మనల్ని మనం గమనించుకుంటూ, మనల్ని మనం నింబాయించుకుంటూ అంటే ప్రతి క్షణం ఎరుకతో మనల్ని మనం తరిచి చూసుకుంటూ ఉండాలి. ఈ నిరంతరం ఒక్క నిమిషం కూడా మౌనంగా ఉంటూ, ప్రతి నిమిషం మౌనంగా ఉంటూ, ఈ నిరంతర సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు మన క్రోధాన్ని అణుచుకోవచ్చు అని చెప్తున్నారు. మనోరూపేక్ష కోదండ పంచతన్మంత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. శ్లోకార్థం. అమ్మా, నీవు మనస్సుకు ప్రతీక అయిన చెరుకును విల్లుగా, పంచేంద్రియాలు అయిన ఆ పంచ తన్మాంత్రలను బాణముగా ధరించావు. సహజమైన ఎర్రని కాంతులతో ఆ బ్రహ్మాండ మండలమును కలిగి ఉన్నావు తల్లి. అద్వైతార్థం. మనోరూపేక్ష కోదండ అంటే ఈ సకల చరాచర జగత్తుగా, ఈ సకల చరాచర జగత్తు ఒక జ్యోతి చక్రం లాగా గిరగిరా తిప్పుతూ భ్రమింపచేస్తుంది. ఈ భ్రమింపచేస్తున్న కుండలి అనే ఆ భ్రమర శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనం మాయను జయించాలి. ఈ యొక్క శక్తిని జయించాలి అంటే ముందు మనం మాయను జయించాలి. మాయ అన్నది ప్రతి ఒక్కరి మనస్సులో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా మనస్సు రూపంలో ఉంటుంది మాయ. ఈ మనస్సును జయించాలన్నా, మరి దానిని నిగ్రహించాలన్నా కూడా ముందుగా దాని స్వరూప స్వభావాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మానవులందరూ మనస్సు వల్లే ఆ యొక్క కర్మలకు బందీలవుతున్నారు. మనస్సు చేసే ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చెరుకు రసంలోని తియ్యగా, చెరుకు రసం ఎలా అయితే తియ్యగా ఉంటుందో మనసు చేసే ఆలోచనలన్నీ కూడా మనకి చెరుకు రసం అంతా తియ్యగా ఉంటాయి. ఎంతసేపు ఆలోచనలు చేసినా అవి మనకి సబబుగానే అనిపిస్తూ ఉంటాయి. మనం చేసే ప్రతి ఆలోచన దీటైనవిగా అనిపిస్తుంటాయి. వాటి వల్ల లాభం కలుగుతుందో లేదో అని ఆలోచన ఏమీ ఉండదు. కానీ మనం చేసే ప్రతి ఆలోచన ఏ నష్టం కలిగిస్తుందా అని కూడా ఆలోచన లేకుండా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఇలా ప్రతి ఆలోచనను సరిచూసుకోవడం నేర్చుకోవాలి. ఇలా చాలా మంది తమ ఇష్టారాజ్యంగా ఆలోచిస్తూనే ఉంటారు నిరంతరం. ఈ ప్రకారంగానే నడుచుకుంటారు. ఎదుటివారిని విధ్వంసం చేయగలిగే అతి క్రూరమైన కోరిక కలిగినా కూడా అది వాళ్లకు తియ్యటి స్వప్నం లాగానే ఉంటుంది. మన మనస్సులో ఎదుటి వారిని నాశనం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా అది ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి అది తియ్యటి స్వప్నం లాగానే ఉంటుంది. కానీ ప్రపంచంలోని ఏ దుర్మార్గుణ్ణి కదిలించినా కూడా తన ఆలోచనలు ఎంతో సవ్యమైనవని వివరిస్తుంటాడు. తను ఆలోచించే ప్రతిదీ కూడా తనకి రైటే అనిపిస్తుంది. ఇలా రాగద్వేష ప్రతీకారాలతో కూడిన ఎలాంటి ఆలోచనలైనా ఒప్పించగల, ప్రకటించగల మనస్సునే, ఈ యొక్క మనస్సునే మనోరూపేక్ష కోదండం అంటారు. కనుక జీవుడు మనస్సు అనే కోరికల విల్లును అదుపులో ఉంచుకుంటే, జీవుడు మనస్సు అనే కోరికల విల్లును అదుపులో ఉంచుకుంటే ఈ సన్మార్గున ప్రయాణించగలం. అద్వైత పరంగా చూస్తే ఈ యొక్క ప్రాణశక్తి నిద్రాణమై ఉన్నంత కాలం మనోప్రసారం ఎక్కువగా జరుగుతుంది. మనస్సు ప్రచారం ఎక్కువగా, మనస్సు ఆలోచనలు ఎక్కువగా జరుగుతాయి ఈ శక్తి నిద్రాణంలో ఉన్నంతసేపు. మనస్సు తామసమై ఈ ప్రాపంచిక విషయ లంపటంలో కూరుకుపోతూ ఉంటుంది. ఇంకా కూరుకుపోతూనే ఉంటుంది. అది నిద్రాణ వ్యవస్థలో ఉన్నంతసేపం ఇది కూరుకుపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని జాగరణ జరిగినప్పుడు మనస్సు సాత్వికమై పరిపూర్ణమై పరమ మైత్రిని, పరమ శాంతిని కోరుకుంటుంది. ఇప్పుడే ప్రాపంచిక విషయాల నుండి విడివడి నిర్మలమవుతుంది మనస్సు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఆ శక్తిని మనం జాగృతి చేసుకుంటామో అప్పుడు ఈ ప్రాపంచిక విషయాల నుండి విడివడి నిర్మలం పొంది శాంతిని పొందుతుంది. పంచతన్మంత్ర సాయక అంటే, సాయకములు అంటే బాణాలు.
అవి శబ్ద స్పర్శ రూప రస గంధ అనబడే పంచ తన్మాంత్రాలు. మానవ శరీరం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే ఈ పంచభూతాలతో తయారైంది. అది పంచేంద్రియాలైన కళ్ళు, నాసికం, చెవులు, చర్మం, నాలుకలతో మరియు పంచ తన్మాంత్రలతో సమన్వయం చెందుతూ తన యొక్క విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇలా ఇంద్రియాలపై అదుపును కోల్పోయిన వాళ్ళు తన కర్మలకు బందీలవుతున్నారు. ఇంద్రియాలపై అధికారాన్ని కోల్పోయిన వాళ్ళు తమ కర్మలకు బందీలవుతున్నారు. ఇంద్రియాలపై ఎప్పుడైతే అదుపు సాధించి వాటిని నియంత్రించుకున్న వాళ్ళు ఆ యొక్క కర్మల నుండి విముక్తులవుతున్నారు. నిరంతరం ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరూ తమ కర్మల నుంచి విముక్తులై మహాత్ములు మరియు మహేశ్వరులు అవ్వగలరు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడు ఆ యొక్క ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించి ఆ నిద్రాణమై ఉన్న ఆ యొక్క కుండలిని శక్తిని తట్టి లేపినప్పుడు మాత్రమే మనం మహేశ్వరులు అంటే మానవుడే మాధవుడిగా ఎదిగే క్రమంలో మానవుడు మాధవుడుగా ఎదుగుతాడు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే మజ్జ అంటే ధాతు. ఇప్పుడు మానవ కపాలంలోని వెన్నుపూసలో ఈ యొక్క కుండలిని శక్తి వెన్నుపూసలో ఉన్న ఎముకలలో మజ్జ అనే ధాతువు ఉంటుంది. ఈ మజ్జ అనే ధాతువు వెన్నుపూసలోని ఎముకల్లోని మధ్యలో నిండి ఉంటుందట. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మన శరీరంలో ఆ యొక్క కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు ఈ శరీరంలోనే మధ్య ధాతువు ప్రాణశక్తితో కూడిన ఆ దివ్య తేజస్సుతో నిండిపోతుంది. సూర్య తేజస్సుతో కూడిన అరుణ కాంతి ప్రభలతో వెలిగిపోయే ఈ మధ్యలోనే సకల బ్రహ్మాండమంతా దర్శించగలుగుతాం. ఆ యొక్క సకల బ్రహ్మాండమంతా కూడా మనం దర్శించగలుగుతాం. ఉదాహరణ, మన్ను తిన్న బాలకృష్ణుడు తల్లి యశోదమ్మకు తన నోటిలోనే ఈ యొక్క సకల బ్రహ్మాండాన్ని చూపించినట్లు ఈ సకల చరాచర ప్రాణకోటితో కోటాను కోట్ల నక్షత్రాలతో నిండిన బ్రహ్మాండం అంతా కూడా మన శరీరంలోనే ఉంది అని మనం తెలుసుకొని శరీరానికి అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు. శరీరానికంటే అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తాం. మనస్సు ఇంద్రియాలకు పాదాక్రాంతమయ్యి నానా విధాలుగా బహిర్గతం అవుతున్నంత కాలం ఈ బ్రహ్మాండం అంతా మన శరీరానికి భిన్నంగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరం వేరు, సృష్టి వేరు, బ్రహ్మాండం వేరు అనే దృష్టిలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధనలో మనస్సు అనే ఇక్షుకోదండాన్ని, ఇంద్రియాలు అనే తన్మాంత్ర సాయికలను నిగ్రహించి ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసినప్పుడు ఈ సకల అంతరంగంలోనే సకలము కూడా మన అంతరంగంలోనే ఉంది అన్న ఒక పరమ సత్యాన్ని అవగతమవుతుంది. ఈ విధమైన అవగాహన కలిగినప్పుడే మనోరూపేక్ష కోదండ పంచ తన్మంత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అన్న శ్లోకంలో ఉన్న యోగ రహస్యాన్ని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క అమ్మవారు సౌందర్య స్వరూపిణి. అష్టమి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నది తల్లి. అష్టమి రోజు చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అట్లా ప్రకాశిస్తూ ఉందట. చెంపకాసోగ పున్నాగ సౌగంధి గల సప్తచ కురువింది మణిశ్రేణి కనత్ కోటీర మండిత. శ్లోకార్థం. అమ్మ సాంపంగి పున్నాగ అశోక సౌగంధిక పుష్పములు చేత ప్రకాశించుచు సిరి సంపదలు కలిగి పద్మరాగముల వరుసల చేత ప్రకాశిస్తున్న కిరీటముచే అలంకరించబడి ఉన్నావు. అద్వైతార్థం. అంటే ఇప్పుడు శ్లోకార్థం ఎట్లా ఉంటదంటే, మన బాహ్య కళ్ళకి అమ్మవారు ఎట్లా అయితే విగ్రహంలో కనపడుతుందో వాటిని వర్ణిస్తారు. అద్వైతార్థం ఏంటి అంటే ఆ లోపల ఉన్న అంతరార్థాన్ని కూడా వర్ణిస్తున్నారు. చెంపకాసోగ పున్నాగా సౌగంధి గల సత్కచ అంటే ఈ యొక్క మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయట. అవి ఏమిటి అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి మరియు పీయూష్ గ్రంథి. ఈ బ్రహ్మ గ్రంథి మన మానవ శరీరంలో ప్రాణమయ కోశంలో ఉన్న కుండలినిలో మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకొని
ఈ యొక్క బ్రహ్మ గ్రంథి ఉంటుంది. భౌతిక శరీరం మీద ప్రేమతో, మన యొక్క భౌతిక శరీరం మీద ప్రేమతో, ప్రాపంచిక విషయాల సుఖాభావాలతో కోసం వెంపర్లాడుతూ ఈ భౌతిక శరీరాన్ని ఈ భౌతిక శరీరానికి బందీ అయి ఉన్నంత కాలం మానవుడు ఈ జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే కుండలిని జాగరణ ద్వారా ఆ యొక్క బ్రహ్మ గ్రంథి విచ్ఛేదన చేసినప్పుడు అతడు సంసార పంకిల మంటని చంపకమవుతాడు. అలాంటి స్థితిలో అతడు ఆ యొక్క జన్మ పరంపర చక్రంలోని మొదటి ఆవరణ తొలగించుకుంటాడు. ఇదే చంపక దశ. ఈ దశను అధిగమించినా కూడా మానవుడు ఇంకా మానసిక వ్యధల్లోనే మిగిలే ఉంటాడు. విష్ణు గ్రంథి కుండలినిలోని ఈ మధ్య స్థాయి చక్రాలైన మణిపూరకము మరియు అనాహతం చక్రాలను ఆశ్రయించుకొని విష్ణు గ్రంథి ఉంటుంది. మణిపూరక చక్రము, అనాహత చక్రాలను ఆశ్రయించుకొని విష్ణు గ్రంథి ఉంటుంది. ఈ విష్ణు గ్రంథిలో విష్ణుముడి మానవుని మనస్సు అనే మాయతో కట్టివేస్తుంటుంది. దీనినే యోగులు విష్ణు మాయగా అభివర్ణిస్తారు. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క మూలాధార స్వాదిష్టాన చక్రాలను అధిగమించి బ్రహ్మగ్రంథి విచ్ఛేదన చేసి సంసారం పట్ల వైరాగ్యం పొందినప్పటికీ మానవుడు సశరీరుడై ఉండడం వల్ల ఈ విష్ణు గ్రంథిలో చిక్కుకుపోయి ఆకలి దప్పికలు సుఖదుఖములు స్థాయిలోనే ఉంటాడు. ఎప్పుడైతే కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథిని విచ్ఛేదనం చేసి ఆ యొక్క విష్ణు మాయను అంటే మనస్సును అధిగమించినప్పుడు ఆకలికి దప్పికలు సుఖదుఖాలు అనే సకల శోకాల నుంచి కూడా విముక్తి పొంది అశోక స్థితిని పొందుతాడు. రుద్రగ్రంథి కుండలినిలోని ఉన్నత స్థాయి చక్రాలైన విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను ఆశ్రయించుకొని ఈ యొక్క రుద్ర గ్రంథి ఉంటుంది. సాధకుడు మనస్సు అనే విష్ణుమాయ నుంచి విముక్తి పొందినా కూడా ఆ యొక్క విష్ణుమాయ నుంచి విముక్తి పొందినా కూడా పంచభూతాత్మకమైన ప్రాణాలతో కూడి ఉంటూ ఈ యొక్క జనన మరణ చక్రాలకు లోబడే ఉంటాడు. ఎప్పుడైతే ధ్యాన సాధన మరింత తీవ్రతరం చేస్తూ విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను దాటి రుద్ర గ్రంథిని కూడా ఛేదించినప్పుడు అతడు తన ప్రాణశక్తిపై నియంత్రణ కలిగి పంచభూతాలతో సాన్నిహిత్యాన్ని పొందగలుగుతాడు. యోగులు కూడా ఈ యొక్క కుండలిని శక్తిని సర్పంగా వర్ణించారు. మూలాధారంలో చుట్టలు చుట్టుకొని నిద్రాణంలో ఉన్న ఆ యొక్క కుండలిని శక్తిని పైకి ప్రవహిస్తూ ఆజ్ఞాచక్రంలోకి చేరినప్పుడు అది పడగ విప్పుకున్న నాగుపాముల పౌరుషంతో నిలుస్తుంటుందట. ఈ యొక్క రుద్రగ్రంథి విచ్ఛేదన ద్వారా వికసించిన ఆ పున్నాగ స్థితిని పున్నాగ దశ అని అంటారు. ఇప్పుడు పీయూష్ గ్రంథి ఈ గ్రంథిని తుర్యాతీత స్థితిగా భావింపవలెను. ఎప్పుడైతే సహస్రారంలో సహస్ర సాక్షిగా చెప్పబడే బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించుకొని ఈ యొక్క పీయూష్ గ్రంథి ఉంటుంది. పసిబిడ్డల మాడుపై అతి మెత్తగా ఉంటుంది. దీనినే కేంద్ర బిందువుని పీయూష్ గ్రంథి లేదా మన యొక్క బ్రహ్మరంధ్రము అంటారు. ఎప్పుడైతే కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ గ్రంథిని ఛేదించి తానే ఆ బ్రహ్మాని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ పీయూష్ గ్రంథి అంటే బ్రహ్మరంధ్రం కూడా కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ గ్రంథిని కూడా ఛేదించినప్పుడు తానే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత సర్వ దుఃఖాలను విడనాడిన చంపక దశ, సకల శోకాల నుంచి విముక్తి చెందిన అశోక దశ, సర్వ జ్ఞానాన్ని పొందిన పున్నాగ దశ దాటి ఆ సాధకుడు అహం బ్రహ్మాస్మి స్థితిని అనుభూతి చెంది సౌగంధిక దశ చేరుతాడు. ఈ దశలో అతడు సకల జీవకోటి పైన అవిజ్ఞమైన ప్రేమానురాగాలతో విలసిల్లుతూ ఉంటాడనమాట. ఇలా ఈ శ్లోకంలోని మొదటి పంక్తిలోని అర్థాన్ని గాఢంగా అవగాహన చేసుకుని అనుభూతి చెందినప్పుడు మన యొక్క సహస్రారం అంతా కూడా ఒక కెంపు వర్ణంతో కురివింద మణితో కూడిన బంగారు కాంతులతో వెదజల్లుతూ కిరీటాన్ని ధరించినట్లు ఉంటుందట. అందుకని అమ్మవారిని కురివింది మణిశ్రేణి కనత్కోటీర మండిత అన్నారు. ఇలా యోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం కోరే వారి
సాధనానుభూతుల ప్రక్రియను గుప్త భాషలో శ్రీలలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం అని వివరిస్తుంది. అష్టమి చంద్ర విభ్రాజాదలీ కస్తల శోభిత ముఖ చంద్ర కళాకాంబ మృగానాంబ విశేషిక. శ్లోకార్థం. అమ్మ, అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగము పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. చంద్రబింబం లాంటి నీ మోమును మెరుస్తున్న కస్తూరి తిలకం ఆ చంద్రునిలోని మచ్చను తలపిస్తున్నది తల్లి. అద్వైతార్థం. అష్టమి చంద్ర విభ్రాజ దళీకస్థల శోభిత అంటే అంతర్ముఖుడై ధ్యానించే సాధకుడు కుండలిని జాగరణ సాధించి ఆ యొక్క శక్తిని ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించిన అతని పాలభాగమంతా కూడా అష్టమి చంద్రునిలా ప్రకాశిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క శ్వాసను ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ యొక్క శక్తి మన ఆ పాలభాగం అంతా కూడా అష్టమి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుందని చెప్తున్నారు. ముఖచంద్ర కళాకాంబ మృగానాంబ విశేషక. ఎప్పుడైతే నిశ్వాసతో కూడిన బాహ్య కుంభక స్థితిలో లేడి పొట్టలాగా నాభిస్థానంలో పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు అంతరంగమైన ప్రాణశక్తితో లేక ఆ యొక్క విశ్వశక్తితో లయమైనప్పుడు విశేష చంద్రబింబం లాంటి ముఖంలా కనిపిస్తూ ఉంటుంది. వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త లక్ష్మీ పరివాహ జన్మనీనావలోచన. శ్లోకార్థం. అమ్మ, అత్యంత తలపిస్తున్నవి. నీ యొక్క నయనములు సరోవరంలోని కదలాడే ఆ యొక్క మేనములను తలపిస్తున్నవి. అద్వైతార్థం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఆ యొక్క కుండలిని జాగరణ ద్వారా దృష్టి మన ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మన దృష్టిని భ్రూమధ్యంలో ఎప్పుడైతే స్థితం చేస్తామో మన మనస్సు స్థిరత్వాన్ని పొంది ఐశ్వర్యవంతమైన కాంతి ఆ యొక్క సాధకుడి ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కాంతే విశ్వమయ ప్రాణశక్తి. ఆ యొక్క ప్రాణశక్తితో నిండిన సాధకుడి మీనములు వంటి తన జ్ఞాన నేత్రాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటాడు. ఈ యొక్క స్థితిలోని యోగ సాధకుడు నీ ముఖాన్ని పరమ ప్రశాంతంగా సౌభాగ్యవంతముగా ఉంచుకొని నీ ముఖాన్ని నీవే స్మరించుకో. వదనస్మర మాంగళ్య అంటే నీ యొక్క కనుబొమ్మలను ఆ యొక్క మాంగళ్య తోరణాలుగా భావించి వాటి కేంద్ర స్థానమైన భూమధ్య స్థానంలో మనస్సును నిలిపి అక్కడ నిన్ను నువ్వు సౌభాగ్యవంతునిగా స్మరించుకో. అప్పుడు నీ యొక్క కుటుంబంలో సామాజిక జీవనంలో ఉన్న చిక్కులు అన్ని కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ భూమధ్యంలో దృష్టిని నిలిపి ఉంచుతామో మన కుటుంబంలో ఉన్న ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట. ఎలా అంటే నువ్వు చెక్కు చెదరని చిరునవ్వుతో కూడిన మాంగళ్యప్రదమైన ముఖముతో ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పబడుతుంది. వక్తలక్ష్మి పరివాహ జన్మనీనాభలోచన అంటే శాశ్వత ఐశ్వర్యం అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాత్రమే. శాశ్వత ఐశ్వర్యము అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాత్రమే. మనం వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాం ఈ భూమి మీదకి, అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాం. కానీ మనతో పాటు తోడుగా వచ్చేది కేవలం మన జ్ఞాన సంపద మాత్రమే. మనం ఏదైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు సంపాదించుకుంటామో ఆ జ్ఞాన సంపద మాత్రమే మనతో పాటు వచ్చేది. మళ్ళీ మనం మరుజన్మలు తీసుకునేటప్పుడు క్రిందటి జన్మలో ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నామో ఆ యొక్క జ్ఞానంతో మళ్ళీ జన్మని మొదలు పెడతాం. అందుకే సాధకుడు ఐశ్వర్యవంతమైన ముఖంతో అంటే వక్తలక్ష్మి ఐశ్వర్యవంతమైన ముఖంతో అంతర్ముఖ ధ్యాన సాధన చేసినప్పుడు ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్న ఈ శక్తి స్థిరమైనప్పుడు ముఖమంతా కూడా కాంతివంతమవుతుందట. ఈ స్థితిలో చేప కళ్ళు వంటి ఆ యొక్క జ్ఞాన నేత్రాలు ఈ యొక్క ప్రపంచ మాయను ఛేదించి ఈ వాస్తవాన్ని ఈ ప్రపంచ మాయను ఛేదించి ఏదైతే వాస్తవం ఉందో ఆ యొక్క వాస్తవాన్ని ఆ సత్యాన్ని దర్శించగలడు.
సముద్రంలో చేపలు ఎంత ఆహ్లాదంగా తిరుగుతూ ఉంటాయో, అదే విధంగా ఇంతటి కాంతిలో మన కళ్ళు కూడా చక్కగా ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ వాస్తవ స్థితి అర్థమైనప్పుడు క్రమక్రమంగా ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి పునరావృతి రహితమైన ఆ పరమపదం అంటే భూమి మీదకు తిరిగి రావాల్సిన అవసరం లేని ఆ యొక్క పరమాత్మ సన్నిధి అయిన ఆ యొక్క మోక్ష స్థితిని పొందుతాం. అందుకు గాను ముందుగా మోక్షపదం అంటే ఏమిటి? అసల భగవంతుడు అంటే ఎవరు? ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? అది ఆది అంతం లేని ఈ శాశ్వత ఆనందం అంటే ఏమిటి? అన్నవి తెలుసుకోవాలి. నవ చెంపక పుష్పాభ నాసా దండ విరాజత తారాకాంతి తిరస్కారి నాసా భరణభాసుర. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.